గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఏం అడగలేమన్నమాట ఈరోజు స్వాముల్ని. మీ వృత్తి సో మీరు అనుకునే కాంటెంట్ అయితే లేదు లేదు మీ చెప్పన మీ వృత్తి రీత్యా మీరు ఇందులోనే ఉండండి, మా వృత్తి రీత్యా మీ అందులోనే ఉంటాం. అంతేనా? మాల అనేది మనసుకి మాత్రమే తప్ప ఓకే మన వృత్తికి కాదు. వృత్తిక. ఎవరి Okay. వృత్తి వాళ్ళు చేసుకోవచ్చు. ఏంటి సడన్ గా ఇప్పుడు నువ్వంటే ఓకే ప్రతి రాకేష్, సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక్కసారిగా మా చెల్లెల్ని కూడా ఈ గెటప్ లో నేను చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈయన ఎన్ని రోజుల నుంచి చేస్తున్న పనికి దేవుడు ఖచ్చితంగా అండ ఉన్నది. Hmm. కానీ ఇంత పెద్ద సినిమా, Hmm. ఇంత పెద్ద మంచి పని మీరు వేసుకున్నారు కదా. సో శివయ్య ఆశీస్సులతో పాటు అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలి, ఈయనకి ఇంకా శక్తి రావాలి, Hmm. ఇంత పాజిటివ్ ఉండాలి అని చెప్పి. సో రాకేష్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే బికాస్ ఆఫ్ ఆయన కష్టం. సుజాత కష్టం ఉంది కదా, సుజాత కష్టం, సుజాత బ్లెస్సింగ్స్, ఆ పాజిటివ్ వైబ్స్ ఇంట్లో ఉంటేనే ఆల్వేస్ ఆల్వేస్. ఎస్ పోన్లే ఇవాళ ఇంటర్వ్యూలన్నీ ఒప్పుకున్నారు. సో ఎవరు రియల్ గా ఎట్లయినా ఒప్పుకోరు. ఎందుకు లేదు, ఒప్పుకోరు? లేదు, ఆ. ఒప్పుకుంటారు. తనే అంటారు, నేనే కాదంట, తనే అవునంటారు. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి హ్యాట్సప్. Thank you. ఎందుకంటే చాలా సగౌరవంగా చెప్పుకోవచ్చు ఎలాంటి స్థాయి నుంచి వచ్చారో, ఇప్పుడు ఎలాంటి స్థాయిలో ఉన్నారో. ఇండస్ట్రీలో 10 మంది కూర్చున్నప్పుడు ఒక నలుగురు మీ గురించి మాట్లాడుకునే స్థాయికి వచ్చారు. అది కంప్లీట్గా మీ హార్డ్ వర్క్. అండ్ ఈరోజు పాలు తాగే పసిపాపను కూడా తీసుకొచ్చుకొని మధ్య మధ్యలో ఫీడింగ్ ఇచ్చుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటూ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అటు ఆ బిడ్డ మా ఇటు ఈ కష్టం బిడ్డ. ఇది, ఇద్దరు బిడ్డల్ని మోస్తున్నారు. Balance చేస్తున్నారు. అటు ఆ బిడ్డ ఇటు ఈ బిడ్డ. ఏం చెప్తారు ఫస్ట్ నువ్వు చెప్పు యాజ్ ఏ మదర్గా దానికి. అంటే మా పాప కడుపులో ఉన్నప్పటి నుంచే మా కష్టం ఏందనేది చూస్తుంది. నేను బేబీ కడుపులో ఉన్నప్పుడు 8th మంత్ వరకు కూడా నేను వర్క్ చేసుకున్నా. Hmm. పుట్టేటప్పుడు మాత్రం నేను ఎంత చాలా అంటే చాలా ఆబ్వియస్లీ ఒక తల్లికే తెలుస్తుంది బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆనందం ఏంటిది, Hmm. ఎంత హ్యాపీగా ఫీల్ అయింది అని చెప్పి. నేను Okay. అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో Hmm. ఇప్పుడు ఈ బిడ్డ బయటకు వస్తున్నప్పుడు కూడా అంతే హ్యాపీనెస్ ఉంది మాకు. Okay. ఎందుకంటే ఈ సినిమా బయటకు రావడానికి ఈయన ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అని బయట జనాలకు తెలుసు, కానీ 2 సంవత్సరాల దగ్గర నుంచి స్టోరీ మీద కూర్చొని ఈ స్టోరీకి బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా చేసుకొని సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయి మళ్ళీ బయటకు రావడానికి ఈయన ఎంత కష్టపడినాడో నేను దగ్గరికి వెళ్ళి చూసాను కదా. Hmm. సో ఇది కూడా ఒక బిడ్డ బయటకు వస్తుంది కాబట్టి Hmm. ఇప్పుడు కొంచెం మేము వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నాం అనమాట. Hmm. డెలివరీ 22nd ఉంది. Okay. ఆబ్వియస్లీ హ్యాపీనెస్ ఉంటది. సూపర్. సో ఇద్దరు బిడ్డల తల్లిగా చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ. సూపర్. సో ఒక బిడ్డకి నిజంగానే జన్మనిచ్చి ఆ కష్టం ఏంటో నీకు ఇక్కడ 2 తెలుసు కాబట్టి ఓకే. బట్ ఇంకొక బిడ్డకి జన్మన ఇవ్వబోతున్నారు 22nd బావా. Hmm. సో ఆ బిడ్డని బయటకు వచ్చేటప్పుడు చేతులతో ఫస్ట్ ఎత్తుకొని చూసినావు. అవును. అండ్ ఈ బిడ్డని ఫస్ట్ నుంచి నువ్వే ఇది 9 నెలల పెయిన్ ఆ అయితే బిడ్డని నేను 9 నెలలు మోసిన, Hmm. ఈ బిడ్డని 1 year ఈయన మోసిన. ఇంకెక్కువ 2 years 2 years. 1.5 year. సో యాజ్ ఎ ఫాదర్ గా ఇద్దరిని ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఫస్ట్ ఆ బిడ్డ గురించి చెప్పు. ప్రపంచం ఈ బిడ్డ ఉమ్, ఎన్నో నొప్పులు భరిస్తూ ఉమ్. నా బిడ్డని నేను ఈ భూమి మీదకి స్వాగతంగా ఆనందంగా ఉమ్. తీసుకున్నా, కానీ ఆ బిడ్డ ఏడుస్తోంది. ఉమ్. కానీ ఈ బిడ్డ ఏడుస్తూ రేపు ప్రపంచానికి నేనేంటో పరిచయం చేస్తాను. ఈ ఉమ్. బిడ్డ 2 బిడ్డలు రేపు నా పేరుని తీసుకెళ్తాయి. నా ఓకే. పేరుని రేపు తరాలకి, రేపు రాబోయే వ్యక్తులకి నన్ను రిప్రజెంటేటివ్గా. ఆ బిడ్డ ఏమో మా నాన్న రాకింగ్ రాకేష్ అంటది. ఉమ్. ఈ బిడ్డ రాకింగ్ రాకేష్ అంటే ఏంటో చూపిస్తుంది. అంతే కదా, అందుకే ఈ సినిమాకి ముందు ఆ బిడ్డ మహాలక్ష్మి వచ్చేసింది. మహాలక్ష్మి వచ్చింది. అంత మంచి జరుగుతుంది అమ్మ నాన్న నేనున్నా అని చెప్పేసి. నాన్న, నేను నీకున్నా నాన్న, ధైర్యంగా ఉండంటే వచ్చింది. సో ఆ మహాలక్ష్మిని ఫస్ట్ భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇదే చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చావు కదా, ఎలా అనిపించింది యాజ్ ఎ ఫాదర్ గా? నాకన్నా ఎక్కువ ముందు నీకు తెలుసు ఆనందం ఏంటో. అవును. ఫాదర్ గా మనం ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని తిట్లు తిట్టుకున్నా, ఎన్ని అనుకున్నా, ప్రొఫెషనల్ పరంగా మనకి ఎన్ని ఉన్నా, మనకంటూ కొంతమంది ఉంటారు. ఉమ్. ఆ కొంతమంది జీవితంలో కళ్ళు మూసుకుంటే ఆ బాధలన్నీ మర్చిపోతే మన బేబీస్ వాళ్ళు. ఉమ్. అంటే మన సోల్ అనొచ్చు, లేదా ఉమ్. మన హార్ట్ అనొచ్చు, మన బ్లడ్ అనొచ్చు. అంటే విలువ కట్టలేని, వెల కట్టలేని ఆస్తులు మనకు వాళ్ళు. ఒక షోలో ఒక మాట అన్నావు, నాకు బాగా టచ్ అయింది. అంటే ఒక తల్లి పడే పెయిన్ నేను రియల్ గా చూశాను కాబట్టి తల్లుల గొప్పతనం గురించి అవును. మాట్లాడావు కదా. మాట్లాడాను. అంటే ఆ టైంకి నేను అక్కడ లేబర్ రూమ్లో ఉన్నాను కాబట్టి
వాట్ ఈజ్ వాట్ అని నాకు తెలిసింది కాబట్టి Hmm. అది కనుక కరుడుగట్టిన వ్యక్తులకు చూపిస్తే అలాంటిది ఒకటి ఏదన్నా ట్రీట్మెంట్ మన ఇండియాలో ఉంటే కనుక చాలామంది మారిపోతారు నాకు తెలిసి మారుతారు డెఫినెట్గా. అందుకే ఒక మానవ జీవితంలో ఆడవాళ్ళు మారరు, మగవాళ్ళే. అవును. చిన్నప్పుడు అల్లరిగా తిరుగుతూ ఉంటారు, ఒక ఏజ్ వచ్చాక ఒక మెచ్యూర్నెన్స్ వచ్చి పెద్దవాడిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకొంచెం ఏజ్ వచ్చాక ఉద్యోగం చేస్తూ 4 డబ్బులు సంపాదిస్తూ ఇంట్లో ఇస్తూ ఉంటాడు. ఇంకొంచెం ఏజ్ వచ్చిన తర్వాత భార్య అనే ఒక బాధ్యతను తీసుకొని కుటుంబం అనే బాధ్యతకి దూరంగా ఆ భార్య బాధ్యతను పోస్తూ కుటుంబ బాధ్యతని తన కుటుంబం అంటే ఒక సపరేట్ కుటుంబాన్ని బాధ్యత తీసుకుంటూ దాని తర్వాత పాప పుట్టాక ఒక తండ్రి, ఇన్ని అవతారాల మధ్య ఉమ్. నాన్న అందుకే వెనకబడ్డాడు ఇప్పటికీ అన్నట్టుగా. మ్మ్. బర్ని కొన్ని అంటూ ఉంటారు కదా, బర్నిగా ఉన్నారు కదా మీ నాన్న కూడా. మా నాన్న ఉన్నారుగా, భలే అన్నావు, భలే నాన్న అన్నావు. ఎందుకో వెనకబడ్డాడు. మా నాన్న ఎప్పుడు ఉంటారు, ఆ. నాన్నకన్నా నాన్న ఎక్కువ, రాళ్ళపల్లి గారి ఆశీస్సులు కూడా ఎప్పుడు నాకు ఉంటాయి. సో ఫాదర్ అయిన తర్వాత ఆయన డైలాగ్ బాగా గుర్తొస్తుంది అనమాట. నాన్న ఎప్పుడు నన్ను ఎప్పుడు అనుకుని నేను నా కూతురు నాన్న నువ్వు ముందు నన్ను దోస్తా ఉంటుంది, ఈమెంత ముందుకు నెడుతుందా నా కూతురు ఇంకా ముందుకు నెడుతుంది, అంత సహకరిస్తుంది కాబట్టి. ఓకే. అటు తను సహకరిస్తుంది, తను పొట్టలో ఉన్నప్పుడు ఇంకా బాగా సహకరించేది, పుట్టిన తర్వాత కూడా ఇంకా సహకరిస్తుంది. కడుపులో ఉన్న దగ్గర నుంచి కూడా మా బేబీ నాకు అసలు వర్క్ విషయంలో ఎప్పుడు నాకు ఇంత కూడా చేసావు కదమ్మా 8th 9th month వరకు. 7th month వరకు జబర్దస్త్ చేస్తూనే ఉంది కదా. చేస్తూనే ఉన్నాను. ఎంత ఇబ్బంది చేయలేదు నాకు. అంటే పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు 1.5 month నుంచే నేను వర్క్ స్టార్ట్ చేసేసాను. సో కడుపులో ఉన్నప్పుడు నేను అన్ని చెప్పుకునేదాన్ని అనమాట. ఓకే. మా పని ఇట్లుంటది నాన్న, మేము ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది, నువ్వు కూడా మాతో తిరగాల్సి వస్తుంది కొన్ని నిమిషం వరకు. అసలు అంటే మేబీ అది ఎట్లా పిల్లలకు అది ఎట్లా కన్వే అవుతుందో, అది ఎట్లా అర్థం చేసుకుంటారో తెలియదు. కానీ ఈ రోజు వరకు అసలు వర్క్ దగ్గరకు వచ్చినాను అంటే అంతే, కొంచెం సైలెంట్ గా ఉంటుంది. ఫీడింగ్ కావాలన్నప్పుడు నేను పోయి మధ్య మధ్యలో ఇచ్చేస్తాను. ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న ఇక మన ఇంటికి వచ్చేసినాం అన్నప్పుడు అప్పుడు కళ్ళు తెరిచి హ్యాపీగా నవ్వుకుంటూ ఆడుకుంటుంది. ఓకే. అంటే అది 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 ఏంటో కూడా మాకు ఇప్పటికి అర్థం కాదు. మాకు ఇంటికి ఎక్కడి నుంచి అన్న వర్క్ నుంచి వెళ్ళి స్ట్రెస్ తోని కార్ ఎక్కి నాన్న ఇక మనం కార్లో ఎక్కినాం ఇంటికి వస్తున్నాం అని చెప్పగానే అప్పుడు కళ్ళు తెరిచి మంచిగా నవ్వుతుంటది. ఓకే. సీరియస్లీ. సో నాకు తెలిసి మహానటి అయిపోయింది కోడలు కూడా. సో అంత యాక్టింగ్ ఉన్నప్పుడే కడుపులోనే ఉంది, 8th month వరకు యాక్ట్ చేస్తున్నావు, ఇంటర్వ్యూలు చేస్తున్నావు. సో మామూలుగా లేదైతే. కడుపులో ఉన్నప్పటి నుంచే స్టేజ్లు చూస్తుంది, థియేటర్స్ చూస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఇంటర్వ్యూస్లలో అసలు ఆ ఏజ్ లో మాకు అసలు ఏది తెలియదు. దగ్గర 20-25 ఏళ్ళు వచ్చేంత వరకు కానీ నాకు కెమెరా అంటే ఏందో తెలియలేదు. నా బిడ్డకు 5 నెలల దగ్గర నుంచే కెమెరా అయింది అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.